ఇవన్నీ తెలుసుకొని మేము ఒకసారి వచ్చి మాట్లాడి దీనికి భవిష్యత్తులో నేనేం చేయబోతున్నాను, అసలు ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ, భూసేకరణ చట్టమా, భూ సమీకరణ అయితే ఇష్టపడి ఇవ్వాలి, భూసేకరణ అయితే బలవంతం తీసుకుంటే దానికి పోరాటం చేస్తాం. ఎలాంటి పోరాటం అంటే కూర్చోబెట్టి ఒక 5 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పదవిలోకి వచ్చి మీ భూములు నాకు మీ భూములు మీకు అప్పగిస్తాననే మాట కూడా విన్నాను. ఈ క్షణం నుంచే మాట్లాడతాను. నేను రేపు మాట్లాడతాను, సంవత్సరం తర్వాత మీకు న్యాయం చేస్తాను అనుకో, ఈ క్షణం నుంచే నేను మీ వెంట నిలబడతాను. మిమ్మల్ని బలవంతం మీ భూములు లాక్కోవడానికి నాకు ఇష్టం లేదు. దాంట్లో మల్లెలు, జాజులు, కాకడాలు మూడు పంటలు వేసినాం. దానికి ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మల్లెపూలు ఉంటాయి, వర్షాకాలం వచ్చిందంటే జాజులు ఉంటాయి, చలికాలం వచ్చిందంటే కాకడాలు ఉంటాయి. ఈ 3 పంటల మీద నా జీవనాధారం నడుస్తున్నాను. ఈ జీవనాధారం మీద దీంట్లోనే పిల్లల్ని చదివించుకోవడం కానీ మా కుటుంబం గడపడం కానీ జరుగుతుంది. కానీ ఈ పిల్లల భవిష్యత్తు, రేపు ఉద్యోగ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రాజధానిలో మనం పొలం ఇచ్చామంటే కుటుంబానికి ఒక ఉద్యోగం అంటున్నారు. కుటుంబానికి ఉద్యోగం అంటే ఇవాళ మనం పొలం పని చేసుకొని ఆ పూలు కోసుకొని గడిపిన దగ్గర పిల్లల్ని చదివించుకునేది, ఆ పిల్లలకి చదువు లేకపోతే రేపటి పరిస్థితి ఏంటి? మేమంటే ఎలాగో పూలు కోసుకొని బతుకుతున్నాం, రేపు ఆ పిల్లలు పూలు కోసేవాళ్ళు కాదు. అటు సగం చదువు ఆగిపోయి ఇది ఏమీ లేక మా పిల్లల భవిష్యత్తు ఏంటి? అటు వెళ్ళడానికి లైవ్ ఉన్నాయి, 2 కెమెరాలు కింద నుంచి పిల్లలు తెలియపోతారు జరగదు. వాళ్ళు ముందుగా ఉంటే మీకు వెనకమాల నుంచి వెళ్ళిపోతారు. అది చూడు కదా 2013లో 2 ఎకరాల్లో ఎకరం 20 సెంట్లు తీసుకున్నారు. ఉన్న 80 సెంట్లోనే ఊరు గురించి ఆలోచించాలంటే భయపడుతుంది. ధైర్యంగా ఉన్నాను. మీ పొలాలు ఎవరు లాక్కోడు, మీ పొలాలు ఎవరు లాక్కోడు. అర్జునుడు
అందుకోసం వచ్చాను. నేను పిలిచాను, నేను వచ్చాను. మీకు న్యాయం జరిగే వరకు మీ భూములు లాక్కోవడానికి నేను ఒప్పుకోవట్లేదు. అది భూ సమీకరణ అయినా సరే, భూ సేకరణ అయినా సరే, అసలు ఇంత రాజధాని కావాలా లేదా అన్నది నేను మాట్లాడతాను. అభ్యంతరం భారాలుగా 9 భారాలు ఇచ్చాం. మేము ఇవ్వట్లేదు మీకు భూమి అని. మేము 9 భారాలు ఇచ్చినా కూడా 2 రోజులు ఉండగా మీ పొలాలు ఇవ్వకపోతే మాత్రం పోతాయి అని. పత్తిపాటి పుల్లారావు గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని బెదిరిస్తే మీరు బెదిరాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు బెదిరిస్తే నేను మీ తరపు వాళ్ళకి బెదిరించడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం. అంతేగాని ఇష్టానికి కూర్చోబెట్టి మేము అనుకోని మేము భూమి సేకరిస్తామంటే కుదరదు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి. మీరు భయపడకండి. నేను ఈరోజు చెప్పి వెళ్ళిపోతాను. నేను జనరల్గా ఒక మాట ఇస్తే నేను ఆ మాట పోరాటం చేయగలంటే నేను మాట ఇస్తాను, లేదు నేను మాట ఇవ్వను. ఈ భూసేకరణ చట్టం కోసం ఇన్ని వేల ఎకరాలతో కూడిన 33,000 ఎకరాలతో కూడిన రాజధాని అవసరమా లేదా అన్నదే ఫస్ట్ ఆలోచన. నేను అందరితో మాట్లాడతాను. ముందు మిమ్మల్ని ఎవరు బెదిరించినా సరే మీ భూములు మీరు అప్పగించాలి. ఒకవేళ బలవంతంగా వాళ్ళు బోర్డులు పెడితే ఆ తర్వాత ఏం చేయాలో నేను కూడా చెప్తాను.